కొన్ని దశాబ్దాల నుండి మనం న్యూస్ లో చూస్తూ వింటున్నది ఏంటంటే లక్షలాది మంది ముస్లింలు తమ సొంత దేశాలను వదిలేసి ప్రాణాలకు తెగించి వేరే దేశాలకు వలస వెళ్లిపోతున్నారు అని. వాళ్ళ దేశంలో మతాల పేరుతో జరుగుతున్న యుద్ధాలు, టెర్రరిజంతో భయంకరమైన పేదరికం భరించలేక చిన్న చిన్న పడవల్లో సముద్రాలు దాటుతూ ఎడారులు దాటుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ఇక్కడ వరకు అంతా నార్మల్ గానే అనిపిస్తుంది కదా, కానీ అసలు మిస్టరీ ఇక్కడే ఉంది. వాళ్ళ సొంత దేశాలు నాశనం అవుతుంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వస్తున్న ఈ ముస్లిం శరణార్థులు వాళ్ళకి పక్కనే ఉన్న తమ సొంత మతాన్ని ఫాలో అయ్యే పర్షియన్ గల్ఫ్ లో ఉన్న రిచెస్ట్ ఇస్లామిక్ దేశాలకు ఎందుకు వెళ్లట్లేరు? పక్కనున్న సొంత ఇస్లాం దేశాలను వదిలిపెట్టి ఎక్కడికో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న యూరప్ దేశాలకు, అంటే బ్రిటన్, స్వీడన్, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాలకు వెళ్తారు. అక్కడి భాష వీళ్ళకు రాదు, అక్కడ మతం వేరు, వాళ్ళ కల్చర్ కి వీళ్ళ కల్చర్ కి ఏమాత్రం సంబంధం ఉండదు. అయినా సరే వాళ్ళు అక్కడికే వెళ్తారు. ఎందుకు? దీనికి కారణం ఏంటో తెలుసా? ఆ యూరప్ దేశాల్లో వీళ్ళు అడుగు పెట్టగానే వీళ్లకు ఫ్రీగా హాస్పిటల్స్, స్కూల్స్, ఎన్నో హక్కులు ఇస్తారు. కానీ పక్కనే ఉన్న సొంత ఇస్లామిక్ దేశాలు మాత్రం వీళ్ళని లోపలికి రానివ్వవు. ఎందుకు? ముస్లిం శరణార్థులకు తమ సొంత ముస్లిం దేశాల్లో ఆశ్రయం దొరకట్లేదు. ఎందుకు యూరప్ వాళ్ళకి ఆశ్రయం ఇస్తుంది? దీని వెనుకున్న అసలు రాజకీయాలు ఏంటి అనేది ఈ రోజు మనం చాలా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ స్టోరీని అర్థం చేసుకోవాలి అంటే మనం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలి. యుద్ధం తర్వాత యూరప్ ఫిజికల్ గా, మోరల్ గా పూర్తిగా నాశనం అయిపోయింది. ఎకానమీ పడిపోయింది. సిటీలన్నీ బాంబుల దాడికి శిథిలమైపోయాయి. వీటన్నిటికి మించి యూరోపియన్లను ప్రపంచం మొత్తం దొంగలుగా, క్రూరమైన దోపిడీదారులుగా చూడడం మొదలుపెట్టింది. అంటే ప్రపంచవ్యాప్తంగా దేశాలను దోచుకున్నారు అని వాళ్ళకు ఒక మచ్చ ఏర్పడింది. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ దేశాలను మళ్ళీ మొదటి నుంచి నిర్మించుకోవాలి. ఇండస్ట్రీలు కట్టాలి, రోడ్లు వేయాలి. దీనికోసం వాళ్ళకి లక్షలాది మంది కూలీలు, పనివాళ్లు కావాలి. పనివాళ్లతో పాటు ప్రపంచం ముందు తమని తాము మంచి దేశాలుగా, మానవ హక్కులు కాపాడే దేశాలుగా నిరూపించుకోవాల్సిన అవసరం వాళ్ళకు వచ్చింది. అందుకే 1950ల కాలం నుండి యూరప్ లోకి లక్షలాది మంది విదేశీ కార్మికులు రావడం మొదలైంది. టర్కీ వాళ్ళు జర్మనీకి వెళ్లారు, అల్జీరియా మరియు మొరాకో వాళ్ళు ఫ్రాన్స్ కి వెళ్లారు, పాకిస్తాన్ వాళ్ళు బ్రిటన్ కి వెళ్లారు. ఇక్కడే యూరప్ లో ఒక కొత్త శకం మొదలైంది. గతంలో వాళ్ళ జాతి పేరుతో హత్యలు చేసినట్టుగా ఇప్పుడు అలాంటి తప్పులు మళ్లీ చేయకూడదని యూరప్ నిర్ణయించుకుంది. కొత్తగా వస్తున్న వలసదారులను కేవలం పని చేసుకోవడానికి మాత్రమే కాకుండా అక్కడే ఉండిపోయి ఫ్యామిలీలతో తమ సొంత భాష, కల్చర్, మతాన్ని ఫాలో అయ్యే స్వేచ్ఛను యూరప్ వాళ్ళకిచ్చింది. ఇక్కడే మనం ఇప్పుడు రెగ్యులర్ గా వింటున్న మల్టీ కల్చరలిజం అనే కాన్సెప్ట్ పుట్టింది. మల్టీ కల్చరలిజం అంటే ఇప్పుడు మన దేశంలో జరుగుతున్నది. భిన్నత్వంలో ఏకత్వం అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా. అన్ని మతాల వాళ్ళు కలిసి ఉండడం వల్ల ఒకరి మతాన్ని ఇంకొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ దాంతో సొసైటీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అని యూరప్ లీడర్స్ అనుకున్నారు. అందుకే వలస వచ్చే ముస్లింలు వాళ్ళ సొంత మతాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు అని యూరప్ లో కొన్ని దేశాలు చట్టాలు చేసుకున్నాయి. కొన్ని దేశాల్లో అయితే 2 భాషలు నేర్పించే స్కూల్స్ ఓపెన్ చేశారు. మైనారిటీ కల్చర్ కి ఫండింగ్ ఇచ్చారు. వాళ్ళని కాపాడడానికి చట్టాలు మార్చారు. దాంతో ఇస్లామిక్ కల్చర్ తో పాటు వాళ్ళ ఇంగ్లీష్ కల్చర్ కూడా కలిసిపోయి హ్యాపీగా ఉంటుంది అని అనుకున్నారు. దాంతో సడన్ గా లక్షలాది మంది ముస్లింలకు యూరోప్ అనేది స్వర్గంలా కనిపించడం మొదలైంది. ఎంతలా అంటే 2015లో జర్మనీ ఏకంగా 10 లక్షల మంది సిరియన్ శరణార్థులను తమ దేశంలోకి రానిచ్చింది. కేవలం 1 కోటి మంది జనాభా ఉండే స్వీడన్ దేశం 2014 నుండి 17 వరకు మధ్యలో దాదాపు 2 లక్షల మందికి ఆశ్రయం ఇచ్చింది. ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్ లాంటి దేశాలు కూడా లక్షలాది మందిని తీసుకున్నాయి. అయితే వాళ్ళు రాగానే వాళ్ళని ఊరికే వదిలేయలేదు. వాళ్ళ కోసం ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్, పిల్లలకి పబ్లిక్ స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీగా లాంగ్వేజ్ క్లాసులు, జాబ్ వెతుక్కోవడానికి సపోర్ట్ ఇచ్చారు. కొన్నేళ్లలోనే వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్సీ కూడా ఇచ్చేశారు. దీనివల్ల ఈ రోజు యూరప్ మొత్తం జనాభాలో ముస్లింల జనాభా 8% చేరుకుంది. వాళ్ళ బర్త్ రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల రాబోయే రోజుల్లో ఇది 10% కూడా దాటిపోతుందని ఒక అంచనా. సో ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ముస్లింలు యూరప్ కి వెళ్లడానికి కారణం పక్కనే ఉన్న రిచెస్ట్ అరబ్ దేశాలు ఇవ్వని ఫ్రీ ఫెసిలిటీస్ ని యూరప్ ఇస్తుంది కాబట్టి వెళ్తున్నారు. కానీ ముస్లింలు యూరప్ లోకి అడుగు పెట్టాక వాళ్ళకి యూరప్ వాళ్ళ సొంత దేశాలు అనే ఫీలింగ్ రాదు. యూరప్ ఇచ్చే హక్కులను, ఫ్రీ ఫెసిలిటీస్ ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కానీ ఆ హక్కుల వెనక ఉన్న మోడర్న్ వాల్యూస్ ని మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎవరైనా మీకు ఆశ్రయం ఇస్తే వాళ్ళ రూల్స్ ని మీరు గౌరవించాలి. ముస్లింలకు అన్ని హక్కులు ఫ్రీగా ఇచ్చి ఫ్రీగా ఎడ్యుకేషన్, జాబ్స్ ఇస్తే మెల్లిగా వాళ్ళు ఇస్లామిక్ పద్ధతులను వదిలేసి యూరోప్ వాళ్ళలాగా మోడర్న్ గా మారిపోతారు అని యూరోప్ పిచ్చిగా నమ్మింది. కానీ రియాలిటీ వేరేగా ఉంది. ఈ ముస్లిం శరణార్థులు తమ దేశం నుండి వస్తూ వాళ్ళతో పాటు వాళ్ళ భాషను, మతాన్ని,
వాళ్ళ దేశంలో పాతుకుపోయిన పాతకాలపు సామాజిక కట్టుబాట్లను, కుటుంబ వ్యవస్థలను, దారుణమైన జెండర్ రూల్స్ ని, అంటే ఆడవాళ్ళు ఇలాగే ఉండాలి, మగవాళ్ళు ఇలాగే ఉండాలి అనే రూల్స్ ని అండ్ గ్రూప్ గా బ్రతికే మనస్తత్వాన్ని తీసుకొచ్చారు. వాళ్ళు తమ దేశం నాశనం అయిపోతుంటే పారిపోయి వచ్చారు. కానీ ఆ దేశం నాశనం అవడానికి కారణమైన వాళ్ళ ఐడియాలజీని, ఆలోచన విధానాన్ని మాత్రం వదులుకోలేదు. దీని ఎఫెక్ట్ ఎలా ఉందంటే ప్యారిస్, మాల్మో, బెర్లిన్ లాంటి యూరప్ సిటీలకు దూరంగా వీళ్ళంతా కలిసి ఒక పెద్ద మైక్రో కమ్యూనిటీలుగా ఏర్పడ్డారు. సింపుల్ గా చెప్పాలి అంటే వాటిని గెట్టోస్ అంటారు. ఈ ఏరియాలోకి వెళ్తే అక్కడ పోలీసులకో, జడ్జిలకో పవర్ ఉండదు. అక్కడ పవర్ అంతా ఆ కమ్యూనిటీలోని లోకల్ ఇమాంలకి లేదా వాళ్ళ కమ్యూనిటీ లీడర్లకు ఉంటుంది. అక్కడ ఆ దేశపు చట్టాలు పనిచేయవు. వాళ్ళు పెట్టుకున్న సొంత రూల్స్ మాత్రమే నడుస్తాయి. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ షరియా చట్టాల ప్రకారమే పనిష్మెంట్ ఇస్తారు. ఈ మైండ్ సెట్ తోనే వాళ్ళు యూరోప్ లో కూడా బ్రతుకుతున్నారు. ఎగ్జాంపుల్ కి యూరోప్ చట్టాలు రూల్స్ పెట్టకపోయినా సరే ఈ కమ్యూనిటీలో ఉండే ముస్లిం అమ్మాయిలు ఖచ్చితంగా హిజాబ్ వేసుకోవాలని వాళ్ళపై విపరీతమైన ప్రెషర్ ఉంటుంది. టీనేజ్ లో ఉన్న అమ్మాయిలు జీన్స్ వేసుకుని స్కూల్ కి వెళ్లినా సరే, ఒంటరిగా బయటికి వెళ్లినా, లేదైనా ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేసినా సరే కమ్యూనిటీ పెద్దలు వాళ్ళకి దారుణమైన శిక్షలు వేస్తారు. ఇళ్లలో తండ్రి మాటే శాసనం, ఆడవాళ్లు బయటికి రాకూడదు అనే రూల్స్ ఉంటాయి. యూరోప్ స్కూల్స్ లో పిల్లలకి సొంతంగా ఆలోచించే స్వేచ్ఛ, క్రిటికల్ థింకింగ్ నేర్పిస్తారు. కానీ ఈ వలసదారులకి అది నచ్చదు. తమ పిల్లలకి ఈ యూరోప్ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు తమ కంట్రోల్ దాటిపోతారని, తమ మత విలువలు నాశనం అవుతాయని వాళ్ళు భయపడతారు. అందుకే పిల్లల్ని కొన్ని క్లాసులకు పంపించరు. వలస వచ్చిన వాళ్ళందరూ ఇలాగే ఉంటారని కాదు, కానీ ఎక్కడైతే ఇలాంటి మైండ్ సెట్ పాతుకుపోతుందో అక్కడ వాళ్ళని సమాజంలో కలపడం అనేది కష్టంగా మారిపోయింది. ఈ ప్రాబ్లం కేవలం కల్చర్ కి సంబంధించింది మాత్రమే కాదు, ఇదొక పెద్ద పొలిటికల్ ప్రాబ్లం కూడా. ఎందుకంటే తప్పంతా కేవలం వలస వచ్చిన వాళ్ళదే కాదు, వాళ్ళని దారిలో పెట్టడానికి భయపడుతున్న యూరోప్ ది కూడా. వాళ్ళని కంట్రోల్ చేస్తే యూరోప్ వాళ్ళని ఎక్కడ ఇస్లాం వ్యతిరేకులు అని పిలుస్తారు అన్న భయంతో యూరోప్ నాయకులు ఒక చేతకాని సైలెంట్ పాలసీని ఫాలో అయ్యారు. అక్కడ జరిగే చైల్డ్ మ్యారేజెస్ గానీ, పిల్లల మీద రిలీజియన్ ని బలవంతంగా రుద్దడం, వీటన్నిటితో పాటు యూరోప్ దేశాల చట్టాలను వ్యతిరేకించడం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సరే యూరోప్ చూసి చూడనట్టు వదిలేస్తుంది. ఎందుకంటే మల్టీ కల్చరలిజం లో ఇవన్నీ కామన్ అని అనుకుంటుంది. కానీ వాళ్ళ దేశాలకు వ్యతిరేకంగా ఒక ప్యారలల్ సిస్టమ్ తయారవుతుందని అర్థం చేసుకోలేకపోతుంది. హిందువులు, సిక్కులు కూడా అమెరికా, కెనడా లాంటి దేశాలకు వెళ్లి అక్కడ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అందుకే అమెరికా దానికి వ్యతిరేకంగా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ని బ్యాన్ చేసింది. అండ్ హిందువులకు గాని, సిక్కులకు గాని సొంతంగా మత చట్టాలు ఉండవు కాబట్టి అమెరికా, కెనడా దేశాల చట్టాలను ఫాలో అవుతారు. కానీ యూరోప్ లో ముస్లింల విషయంలో అలా జరగట్లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆశ్రయం కోసం వచ్చిన వాళ్ళు తమ పాత పద్ధతులను మార్చుకోవడానికి రెడీగా లేరు. ఆశ్రయం ఇచ్చిన యూరోప్ కి వాళ్ళని గట్టిగా అడిగే ధైర్యం లేదు. దీని రిజల్ట్ ఏమైందంటే ఒకే దేశంలో వేరు వేరు రూల్స్ తో రెండు సొసైటీలు నడుస్తున్నాయి. స్కూల్స్ లో అమ్మాయిలు టీనేజ్ కి రాగానే క్లాస్లకి రావడం మానేస్తున్నారు. కొన్ని ఏరియాలోకి పోలీసులు వెళ్లాలంటే కమ్యూనిటీ లీడర్ల సపోర్ట్ లేనిదే అక్కడ అడుగు పెట్టలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు యూరోప్ కి ఒక పెద్ద క్వశ్చన్ ఎదురైంది. మన దేశ చట్టాలకు వ్యతిరేకంగా ఉండే కల్చర్ కి స్పేస్ ఇస్తూ మన డెమోక్రసీని ఎలా కాపాడుకోగలం అని యూరోప్ కి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది. అంతేకాదు లోకల్ గా ఉండే యూరోపియన్లు కష్టపడి పనిచేస్తూ ట్యాక్సులు కడుతుంటే వాటితో సమాజంలో కలవడానికి ఇష్టపడని ముస్లింలను పోషిస్తున్నారు అని అక్కడి ప్రభుత్వాల మీద సీరియస్ అవుతున్నారు. అండ్ యూరోప్ లో సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి దీనివల్ల దెబ్బతిన్న 3 యూరోపియన్ దేశాల గురించి చెప్పుకోవాలి. ముందుగా ఫ్రాన్స్. వీళ్ళు 1980ల నుండే ఒక స్ట్రిక్ట్ రూల్ తెచ్చారు. అదేంటంటే ఫోర్స్డ్ అసిమిలేషన్. అంటే మీరు మా దేశంలోకి వస్తే మా రూల్స్ ఫాలో అవ్వాల్సిందే, ఇక్కడ మతానికి చోటు లేదు అని సెక్యులరిజం ని గట్టిగా రుద్దారు. స్కూల్స్ లో హిజాబులు వేసుకోకూడదు, పబ్లిక్ ప్లేసుల్లో మతపరమైన గుర్తులు ఉండకూడదు అని రూల్స్ పెట్టారు. కానీ దీని రిజల్ట్ ఏమైంది? ప్యారిస్, మార్సేల్ లాంటి సిటీలకు దూరంగా ముస్లిం అబ్బాయిలకు ఫ్రాన్స్ పోలీసులకు రోజు గొడవలు, కార్లు తగలబెట్టడం లాంటివి కామన్ గా జరుగుతుంటాయి. వాళ్ళని కంట్రోల్ చేయాలని చూసిన ప్రతిసారి ముస్లిం యువకులు రాడికల్ గా మారిపోయి పబ్లిక్ ప్లేసుల్లోకి వచ్చి బాంబులతో సూసైడ్ చేసుకుని అందరినీ చంపేస్తున్నారు. నెక్స్ట్ జర్మనీ వాళ్ళు ఒక లేబర్ బేస్డ్ మోడల్ ని ఫాలో అయ్యారు. అంటే జర్మనీ వాళ్ళకి పని వాళ్ళు కావాలి కాబట్టి టర్కీ నుంచి, సిరియా నుంచి లక్షలాది మందిని రానిచ్చారు. కానీ వాళ్ళని ఎప్పుడు తమ దేశ పౌరుల్లాగా కలపాలని ట్రై చేయలేదు. దశాబ్దాల పాటు వాళ్ళకి కనీసం జర్మన్ లాంగ్వేజ్ కూడా నేర్పించలేదు, సిటిజన్షిప్ ఇవ్వలేదు. వాళ్ళు సిస్టమ్ కి ఉపయోగపడే పని వాళ్ళు మాత్రమే. కానీ కల్చరల్ గా వాళ్ళని పక్కన పెట్టేశారు. అయితే 2015లో ఏ ప్లానింగ్ లేకుండా ఏకంగా 10 లక్షల మందిని లోపలికి అలో చేశారు. దానివల్ల 1200 మంది అమ్మాయిల మీద పబ్లిక్ లోనే సెక్షువల్ అసాల్ట్ జరిగింది. అండ్ నెక్స్ట్ స్వీడన్. వీళ్ళు ఇంకా ఎక్స్ట్రీమ్ మల్టీ కల్చరలిజం ని ఫాలో అయ్యారు. అంటే ఇస్లామిక్ ఎడ్యుకేషన్ ని అలో చేశారు, వాళ్ళకి ట్యాక్సులు తీసేశారు, వాళ్ళకి ఫండ్స్ ఇచ్చారు. ఇవన్నీ చేశాక ఈ రోజు స్వీడన్ లో ఇస్లామిక్ గ్రూప్స్ వెపన్స్ తో గ్యాంగ్ వార్స్ చేసుకుంటున్నారు.
తీసుకుంటున్నాయి. అందుకే వాళ్ళ ఇమిగ్రేషన్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా మార్చుకున్నాయి. ఇప్పుడు యూరప్ పరిస్థితి ఎలా ఉందంటే ముస్లింలను వాళ్ళ దేశంలో ఉంచుకుంటే దేశాన్ని ముక్కలు చేసి కల్చర్ నే మార్చేస్తున్నారు. ఒకవేళ బయటికి పంపిద్దామంటే ప్రపంచం ఏమనుకుంటుందో అని వాళ్ళని కంట్రోల్ చేయడానికి భయపడుతుంది. మన ఇండియాలో లాగా అక్కడ కూడా ఏదైనా టెర్రరిస్ట్ అటాక్స్ జరిగితే అక్కడ లీడర్స్ కొన్ని శాంతి మాటలు మాట్లాడి వెళ్లిపోతున్నారు. సరిగ్గా ఇదే టైంలో రైట్ వింగ్ పార్టీలు అంటే క్రిస్టియానిటీకి సపోర్ట్ చేసే పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి. బోర్డర్స్ క్లోజ్ చేయాలి, వీళ్ళందరినీ దేశం నుండి వెళ్లగొట్టాలి అనే డిమాండ్స్ పెరిగాయి. ఈ రోజు దాదాపు ప్రతి యూరప్ దేశంలో కూడా ఈ యాంటీ ఇమిగ్రేషన్ పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి. కమ్యూనిటీ పార్టీలు, లిబరల్ పార్టీలు కూడా ప్రజల ప్రెషర్ తట్టుకోలేక ఇమిగ్రేషన్ ని వ్యతిరేకించడం స్టార్ట్ చేశాయి. పోలాండ్, హంగరీ లాంటి దేశాలైతే ఇంకొక అడుగు ముందుకేసి ముస్లిం వలసదారులను రానివ్వకపోవడమే తమ స్టేట్ ప్రిన్సిపల్ గా మార్చుకున్నాయి. యూరోపియన్ యూనియన్ ప్రతి దేశం ఇన్ని వేల మంది శరణార్థులను తీసుకోవాలని రూల్ పెడితే ఈ దేశాలు ముఖం మీదనే నో చెప్పేశాయి. ఎందుకంటే వాళ్ళ క్రిస్టియన్ నేషనల్ ఐడెంటిటీని కాపాడుకోవాలనేది వాళ్ళ ప్లాన్. ఒకవేళ ముస్లిం శరణార్థులను తీసుకుంటే తమ సివిలైజేషన్ లోపల నుంచి నాశనం అయిపోతుందని వాళ్ళు ఓపెన్ గానే చెప్తున్నారు. ఇన్నాళ్ళు అందరికీ తలుపులు తెరిచిన యూరప్ ఇప్పుడు తమ ఐడెంటిటీని కాపాడుకోవడానికి తలుపులు మూసేస్తుంది. సరే, ఇదంతా ఒకెత్తైతే ఈ స్టోరీని పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే మనకింకా మిగిలి ఉన్న ఒక అతిపెద్ద ప్రశ్న ఏంటంటే ఈ ముస్లిం శరణార్థులు తమకు దగ్గరలో ఉన్న అత్యంత ధనిక ముస్లిం దేశాలకు ఎందుకు వెళ్లట్లేదు, లేదా ఆ దేశాలు వీళ్ళని ఎందుకు రానివ్వట్లేదు? సౌదీ అరేబియా, ఖతర్, యుఏఈ, కువైట్ లాంటి దేశాలు చాలా రిచ్ దేశాలు. కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ చేస్తూ చాలా లావిష్ గా బ్రతుకుతాయి కదా. సిరియా, యమన్ లాంటి దేశాల నుండి నడుచుకుంటూ వెళ్ళినా సరే ఈజీగా ఆ దేశాలకు వెళ్లిపోవచ్చు. అయినా సరే వాళ్ళు ఈ ముస్లింలను లోపలికి రానివ్వరు. ఎందుకో తెలుసా? వలస వచ్చే వాళ్ళందరూ పొలిటికల్ ఐడియాలజీతో, విప్లవ భావాలతో ఒక ఫ్రస్ట్రేషన్ లో వస్తారు. అలాంటి వాళ్ళతో గల్ఫ్ రాజులకు ఎప్పటికైనా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే గల్ఫ్ లో నడిచేది ప్రజాస్వామ్యం కాదు, రాజరిక వ్యవస్థ. నిజానికి ఇస్లాంలో రాజరిక వ్యవస్థ ఉండదు. మొత్తం రిలీజియస్ లీడర్ల మీదనే దేశం నడుస్తుంది. ఎగ్జాంపుల్ కి ఇరాన్ లో ప్రైమ్ మినిస్టర్ ఉన్నా సరే రిలీజియస్ సుప్రీం లీడర్ అంటే ఒక మత గురువు ఒకతను ఉంటాడు. కానీ గల్ఫ్, అరబ్ దేశాల్లో రాజులు మాత్రమే ఉంటారు. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, సంపదను ఎవరితో షేర్ చేసుకోవడానికి ఈ దేశాలు రెడీగా లేవు. వాళ్ళు డబ్బులు ఇచ్చి పని వాళ్ళను వేరే దేశం నుండి తెచ్చుకుంటారు. ఈ రిచ్ గల్ఫ్ దేశాల్లో 90% ఇండియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ నుండి వెళ్లిన వాళ్ళే ఉంటారు. కానీ వాళ్ళెవరూ ఆ దేశంలో పర్మనెంట్ గా ఉండలేరు. వాళ్ళకి అక్కడ సిటిజన్షిప్ ఇవ్వరు. అక్కడ పుట్టి పెరిగినా సరే వాళ్ళకి పర్మనెంట్ వీసా ఇవ్వరు. వీళ్ళందరినీ జస్ట్ ఒక ఎంప్లాయీస్ లాగానే చూస్తారు. వాళ్ళు ఎప్పుడు పంపిస్తే అప్పుడు వెళ్లిపోవాల్సిందే. ఇలాంటివి ఏవి ఆలోచించని యూరప్ మాత్రం చాలా తెలివిగా మనుషులను వాడుకోవచ్చు అని అమాయకంగా దాని గొయ్య అదే తవ్వుకుంది. కానీ ఇప్పుడు యూరప్ స్లోగా రియలైజ్ అవుతుంది. ఇస్లాం కల్చర్ నుండి వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడానికి యాక్షన్స్ తీసుకుంటుంది. దాని గురించి నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు మన వీడియోని చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.